Hi, this is Panikumar Addepalli. You are watching PK Talks. Welcome to PK Talks. IPL 2026 సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 66కి వచ్చేసాం. ఈ మ్యాచ్ వచ్చేసి జీటీ వర్సెస్ సిఎస్కే, గుజరాత్ టైటాన్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది, వెన్యూ ఎలా ఉంటుంది, పిచ్ రిపోర్ట్ ఏంటి, టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలా బౌలింగ్ తీసుకోవాలా, రెండు టీముల బలాబలాలు ఏంటి, ఈ మ్యాచ్లో ఎవరు గెలిచేట్టున్నారు అని దాని గురించి ఒక చిన్న అనాలిసిస్ ఇప్పుడు చూద్దాం. ఓకే, దిస్ ఇస్ మణికుమార్ అద్దేపల్లి. వెల్కమ్ టు పీకే టాక్స్. ఐపీఎల్ 2026 మ్యాచ్ నెంబర్ 66 మ్యాచ్ వచ్చేసి జీటీ వర్సెస్ సిఎస్కే, గుజరాత్ టైటాన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. ఈ మ్యాచ్ వచ్చేసి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతుందన్నమాట. ఇది 7:30కి నైట్ జరుగుతుంది కాబట్టి డ్యూ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉంటుంది. టాస్ గెలిచిన వాళ్ళు చేజింగ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓవరాల్గా ఇప్పటివరకు విన్నింగ్ స్కోర్ వచ్చేసి 190+ మాత్రమే ఉంది. సో 200+ కనుక ఫస్ట్ రన్స్ చేసిస్తే చేజింగ్ టీంకి చాలా ప్రాబ్లం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఇక్కడ రికార్డ్ బ్రేక్స్ మటుకు జరుగుతున్నాయి అన్నమాట. లాస్ట్ టైం చూసిన ఎస్ఆర్హెచ్ 86కి ఆల్అౌట్ అయిపోయింది. సో ఇలాంటివి పిచ్ రిపోర్ట్ వల్ల ఉండొచ్చు. బ్లాక్ సాయిల్ పిచ్ కాబట్టి స్కోరు చాలా తక్కువగా వస్తుంది, బౌలింగ్కి చాలా అనుకూలిస్తుంది. ఒక అనాలిసిస్ మాత్రం. ఓకే, ఇక టీం విషయానికి వస్తే, రెండు టీముల విషయానికి వస్తే, ఒక్కసారి టీం విషయాల ముందు మాట్లాడకూడదు, సిఎస్కే గురించి మాట్లాడుకుందాం. ఓవరాల్గా ఇప్పటి వరకు అన్ని మ్యాచ్లు 13 ప్లే అయిపోయాయి అన్నమాట. ఇందులో ఆల్రెడీ క్వాలిఫై అయిన టీమ్స్ ఆర్సీబీ, జీటీ, ఎస్ఆర్హెచ్, ఈ 3 టీములు క్వాలిఫై అయిపోయాయి అన్నమాట. మిగతా క్వాలిఫై అవడం కోసం 4th ప్లేస్ కోసం ఆర్ఆర్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా, పంజాబ్, ఈ 4 టీములు కొట్టుకుంటాయి. డీసీకి అవకాశం లేదు, ఎందుకంటే చాలా మైనస్లో ఉంది. వాళ్ళు గెలిచి ప్లే ఆఫ్ అవ్వాలంటే కనీసం 150 రన్స్ తేడాతో గెలవాలి మ్యాచ్. సో అందుకని డీసీకి అవకాశం అనేది లేదు. ఈ 4 టీమ్సే ప్లే ఆఫ్ కోసం కొట్టుకుంటున్నాయి. ఏ టీం గెలిచినా కూడా మిగతా 3 టీములు ఓడిపోవాలి. ఎగ్జాంపుల్, ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్ చెన్నై జీటీ మీద గెలిచి, అది కూడా ఏంటి మంచి వేరియేషన్లో గెలిచి, మిగతా 3 టీములు అంటే ఆర్ఆర్, కోల్కతా, పంజాబ్ వాళ్ళు నెక్స్ట్ ఆడే మ్యాచ్లు ఓడిపోవాలి. అప్పుడు కానీ ఇది ప్లే ఆఫ్కి వెళ్ళదు. ఇట్లా ఉంది ప్రస్తుతానికి ఐపీఎల్ మ్యాచెస్. ఓకే, ఇక చెన్నై విషయానికి వద్దాం. మ్యాచ్ సంగతి చెప్పాను ఇప్పుడే. ఈ మ్యాచ్లో ఖచ్చితంగా గెలిచి తీరాలి చెన్నై, అండ్ వేరియేషన్తో గెలవాలి. కనీసం ఒక 30 రన్స్ తేడాతో అయినా సరే గెలిచి ఉండాలన్నమాట. ఎందుకంటే రేపొద్దున మిగతా టీములు ఆధారపడి ఉంటుంది కాబట్టి రన్ రేట్ కావాలంటే ఒక 30 రన్స్, ఒక విక్టరీ, ఒక 18 బాల్స్ మిగిలి ఉండగానే గెలవటం, ఇలాంటివి జరగాలి. సో ఇది చెన్నై సూపర్ కింగ్స్ ముందున్న ఒక అగ్ని పరీక్ష అని మటుకు చెప్పవచ్చు. అండ్ ఒకసారి జీటీ కూడా ఏంటంటే గెలిచి సెకండ్ ప్లేస్లోనే ఉండాలి. ఎందుకంటే రేపు పొద్దున ఫైనల్కి వచ్చినప్పుడు ఫస్ట్ ఓడిపోయినా కూడా ఇంకో ఛాన్స్ ఉంటుంది. దానికోసం జీటీ ప్రయత్నిస్తుంది. ఓకే, రెండు టీముల గురించి చూద్దాం. ఫస్ట్ జీటీ. సాయి సుదర్శన్, శుభన్ గిల్, జోస్ బట్లర్ వర్సెస్ సుందర్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తివారీ, రషీద్ ఖాన్, రబాడా, అశోక్ శర్మ, సిరాజ్, ప్రసీద కృష్ణ. ఇది వీళ్ళ టీం చూసారా, పర్ఫెక్ట్గా ఉంది. అందుకే సెకండ్ ప్లేస్లో ఉంది. బౌలింగ్ విభాగం అయితే ఎక్సలెంట్. సిరాజ్ కానీ, ప్రసీద కృష్ణ కానీ, రషీద్ కానీ, రబాడా కానీ ఎక్సలెంట్ అనమాట. బ్యాటింగ్ కూడా బాగుంటుంది. వీళ్ళలో ఒక వీక్ పాయింట్ ఏంటంటే మిడిల్ ఆర్డర్ సమస్య వీళ్ళకి ఫస్ట్ నుంచి ఉంది. సో అదొకటి కవర్ చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పచ్చు. అండ్ ది సేమ్ టైం సిఎస్కే, సంజు శాంసంగ్, రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మాత్రే, షర్వక్ ఖాన్, శివం దూబే, కార్తిక్, జైన్ ఓవర్, హియర్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్, ముఖేష్ చౌదరి, హెన్రీ. ఇది వీళ్ళ టీం. చూశారు కదా. ఈ మ్యాచ్లో కంబ్యాక్ ఇస్తుందో లేదా అని చెప్పేసి చెన్నై అని చూడాలి. నాకు తెలిసినంత వరకు పీకే టాక్స్ అనాలిసిస్ ప్రకారం రెండు టీముల బలాబలాలు చూసి ఈ మ్యాచ్లో చెన్నై గెలుస్తారని చెప్పేసి చిన్న ప్రొడిక్షన్ చెప్తున్నా. ఇది కూడా అంటే ఇద్దరికి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరో ఒకరు గెలవారు కాబట్టి 1% ఎక్కువ సిఎస్కే, ఎందుకంటే ఫైట్ బ్యాక్ ఇస్తారని చెప్పేసి చెప్తున్నా. దీని మీద ఎలాంటి బెట్టింగ్లు అవి పెట్టుకోకండి, ఎందుకంటే బెట్టింగ్స్ని పీకే టాక్స్ ఎప్పుడు ఎంకరేజ్ చేయదు. ఓకే, మరిన్ని వీడియోస్ కోసం, మరిన్ని ఐపీఎల్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ పీకే టాక్స్. మీరు ఎంతమంది సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేస్తే అంతమందికి పీకే టాక్స్ రీచ్ అవుతుంది. సో మీ హెల్ప్ కావాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పీకే టాక్స్. దిస్ ఇస్ మణికుమార్ అద్దేపల్లి సైనింగ్ ఆఫ్.